ఆ! ఈ జ్యేష్ఠం అందుకే అంత ప్రత్యేకమైన, అందుకే దీనికి పెద్ద మాసము అని కూడా పేరు. ఓకే. ఈ ఓకే. మాసంలో గనక బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తే చూడండి, మనిషి యొక్క జీవితం మారిపోతుంది. ఎలా ఆరాధించొచ్చంటారు ఏం గురువుగారు? లేదు, పిండి ముద్దను తీసుకోవాలి చక్కగా. బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమ అందరికీ తెలుసు. హ్మ్. రూపం ఎలా ఉంటుంది, 4 ఉంటుందా? ముఖాలతో చతుర్ముఖ బ్రహ్మ యొక్క రూపాన్ని చేసుకొని, దానికి షోడశోపచార పూజ చేయాలి. హ్మ్. చక్కగా షోడశోపచార పూజ చేసి, ఆ పిండి ముద్దను పూజించిన తర్వాత ఒకరోజు మన ఇంట్లో పెట్టుకొని, దాన్ని మళ్ళీ మరుసటి రోజు నీళ్ళల్లో వదిలేసేయాలి. ఇది ఓకే. ఎప్పుడు చేయాలి? చతుర్దశి నాడు గాని, హ్మ్. పంచమి యుక్తంగా గాని, దశమి రోజున గాని, మనకి ఈ మాసంలో దశపాపహర దశమి వస్తుంది. ఆ హుహు. దశమి రోజున గాని చేయడం చాలా విశేషం. ఇది ప్రత్యేకమైన రోజులు. మిగతా రోజులు ఎప్పుడండి, ఈ రోజులు కుదరలేదండి మాకంటే, మీరు ఏ రోజున ఈ జ్యేష్ఠ మాసంలో ఎప్పుడైనా చేసుకోండి. హుహు. అదే పుణ్య ఫలితం ఉంటుంది. కాకపోతే ఇవి ప్రత్యేకమైనటువంటి రోజులని ఇప్పుడు ఈ శాస్త్రము. ఆరాధన చేసిన రోజు ప్రత్యేకించి ఉపవాసం కానియండి, ఈ ఆరాధన మార్నింగే కానియండి, హ్మ్. లేదంటే ఈవినింగ్ చేయాలి. అవును. ఇలాంటి నియమాలేమన్నా ఉన్నాయా? నేను యూనివర్సల్‌గా ఒక నియమం జెప్తాను. ఆ! భగవత్ ఆరాధన చేసే ప్రతి ఒక్కరు నియమాలేముంటాయి? ఉపవాస దీక్ష ఉంటుంది. ఏ వ్రతం జేసినా, ఏ పూజ చేసినా ఉదయకాలమే చేయడం ఉంటుంది. హ్మ్. నువ్వు భగవత్ కార్యాన్ని ఏదైనా చెయ్యాలి అని సంకల్పం నీ మనసులో ఉన్నప్పుడు, హ్మ్. దేన్నైనా ఉదయకాలం పూట అంటే నువ్వు ఉదయాన్నే లేచి చేసుకోవడం నీ ధర్మము, నీ కర్తవ్యం. ఇది యూనివర్సల్. ఆ! కేవలం ఈ ఒక్కదానికనే కాదు. నువ్వు గుడికి వెళ్ళాలన్నా ఉదయకాలం లెవ్వాలి. నువ్వు ఇంట్లో వ్రతం పెట్టుకోవాలన్నా ఉదయకాలం లెవ్వాలి. ప్రతిదానికి ఉపవాసం ఉండాలి.